ఓం నమో వెంకటేశాయ. ముదా సమాప్య పదా సదా నమస్య పాదా గోవింద గోవింద. సంఖ్యాతవాన్ ఖలు భవాన్ అభిధేయ సంఘాన్ విఖ్యాత సిద్ధి మహిమాభిజనో మహాత్మా అఖ్యాతి దోషహత బుద్ధి నికాయ మధ్య సత్ఖ్యాతి మార్గగమనాద్విషదీచకారా అని జగజ్జన్మస్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా స్తుతి చేసుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్ మహాభాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వరాభయదహస్తాయ వరారోహ ప్రియాయ చ వరాహాచలవాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః. శ్రీకృష్ణ పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తి శక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాద్భుతవరాహ వినీయమానాం దంష్ట్రాగ్రకోటికిరణావలిపూర్యమాణాం వ్యాసప్రసూతశుకవాక్యవిగీయమానాం విశ్వంభరాం నమత భాగవతామితాభాం. శ్రీ గురుభ్యో నమః. కర్దమ ప్రజాపతి గారు తన పుత్రుడి రూపంలో అవతరించిన కపిలుడితో పరమాత్మతో మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడటంలో భాగంగానే నువ్వు ఇంతకుముందు తపస్సు చేసుకున్నప్పుడు నాకు 4 భుజాల రూపంలో సాక్షాత్కరించావు, ఇప్పుడేమో 2 భుజాల రూపంలో సాక్షాత్కరిస్తున్నావు. ఈ రూపం బాగుందా ఆ రూపం బాగుందా అంటే తేల్చుకోవటం కష్టంగా ఉంది. అన్ని రూపాలు బాగానే ఉన్నాయి అనే చెప్పుకోవాలి. అదే సమయంలో నీకు ఏ రూపము లేదు అనటానికి సాక్ష్యంగా దీన్ని వాడుకోవాలి అని ఒక మాట అన్నాడు.
అని ఏ రూపంలో ఉన్నవాడివైనా సరే నిన్ను శరణు వేడటం అందరికీ చేయవలసినటువంటి కర్తవ్యం అనే విషయాన్ని, నేను కూడా నిన్ను శరణు వేడుతున్నాను అనేటువంటి విషయాన్ని శ్లోకంలో వ్యక్తపరుస్తున్నాడు. త్వాం సూరిభిస్తత్వబుభుత్సయాద్ధ సదాభివాదార్హణపాదపీఠం ఐశ్వర్యవైరాగ్యయశోవబోధ వీర్యశ్రియా పూర్తమహం ప్రపద్యే అని. నువ్వు రూపాలను కలిగి ఉన్నవాడివి అనుకున్నా, నీకు ఏ రూపము లేదు అని అనుకున్నా, సగుణంగా నువ్వు కనిపిస్తావు అని చెప్పుకున్నా, నీవు నిర్గుణవి అని చెప్పుకున్నా, ఎన్ని రకాలుగా చెప్పుకున్నా సరే, జ్ఞానం కావాలి అని అనుకున్న వారందరూ కూడా త్వాం సూరిభి తత్వబుభుత్సయా, జ్ఞానం కావాలి అనే కోరికతో కాస్త జ్ఞానం మీద అవగాహన ఉన్నవారు ఎవరైనా సరే ఏం చేయాలి అంటే సదాభివాదార్హణ పాదపీఠం, నీ పాద పద్మాలను వాళ్ళు నిరంతరం నమస్కరించుకుంటూ ఉండాలి. రూపం ఉన్నా రూపం లేకపోయినా, రూపం ఉన్నటువంటి రూపాన్ని తీసుకున్నా, అసలు రూపంతో సంబంధం లేని వాస్తవ స్వరూపాన్ని తీసుకున్నా, దేన్ని తీసుకున్నా సరే జ్ఞానం కావాలి అనుకుంటే నీ పాదాలను ఆశ్రయించాలి, నీ పాదాలను నిరంతరం పట్టుకోవాలి, నీ పాదాలకు నిరంతరం నమస్కారం చేసుకుంటూ ఉండాలి. అలా సదాభివాదార్హణ పాదపీఠం, నేను కూడా ఆ పాదపీఠానికి, నేను కూడా అలాంటి నిన్ను శరణం ప్రపద్యే, నేను కూడా శరణు వేడుతున్నాను. వాళ్ళైనా నేనైనా ఇద్దరమైనా సరే ఎందుకు నిన్ను ఇంత గట్టిగా పట్టుకోవాలి అంటే ఐశ్వర్య వైరాగ్య యశో వబోధ వీర్యశ్రియా పూర్తం కాబట్టి పట్టుకోవాలి. ఐశ్వర్యం స్వాతంత్ర్యం అనేది పూర్తిగా ఎక్కడ ఉంది అంటే నీలోనే ఉంది. వైరాగ్యం, ఇంత ఐశ్వర్యం ఉన్నా సరే, ఏం చేయటానికైనా సరే స్వాతంత్ర్యం లేదా సామర్థ్యం అనేది ఉన్నా సరే, వీటిల్లో ఏమీ లెక్క లేకుండా, వీటితో ఏమీ పని లేకుండా పూర్తి వైరాగ్యంలో ఉన్నవాడు ఎవరు అంటే నువ్వే. వైరాగ్యం. మరి ఇంత ఐశ్వర్యం ఉండి ఇంత వైరాగ్యం ఉన్నవాడికి రావాల్సినటువంటి కీర్తి నీకు మాత్రమే పూర్తిగా దక్కింది. యశ, అది కూడా నీకే చెల్లింది. ఈ ఐశ్వర్య వైరాగ్య కీర్తులకి తగ్గటువంటి నీ స్వరూపం లేదా నీకున్నటువంటి సర్వజ్ఞత్వం చెప్పనక్కర్లేదు. అవబోధ పూర్తం, నీ స్వరూపమే జ్ఞానంతో నిండి ఉంది, నీ యొక్క సగుణ రూపం సర్వజ్ఞత్వంతో అమరి ఉంది. వీర్యం, నీకుండేటువంటి సామర్థ్యం, ఈ సృష్టి చేయదలుచుకుంటే చేయటం, మానదలుచుకుంటే మానేయటం, ఆపదలుచుకుంటే ఆపేయటం, పాలించదలుచుకుంటే పాలించటం అనేటువంటి సామర్థ్యం పరిపూర్ణంగా ఉంది అని వేరే చెప్పుకోనక్కర్లేదు. వీర్యం. శ్రియ, నీకున్నటువంటి శోభ, నీకున్నటువంటి కాంతి, నీకున్నటువంటి ఆనంద భాసం అనేది మరెవరికి లేదు కాబట్టి ఆ శ్రియాపూర్తం అనేది కూడా నీకు మాత్రమే చెల్లుతుంది. ఐశ్వర్యం, వైరాగ్యం, యశ, అవబోధ, వీర్య, శ్రియ త్వం పూర్త. నువ్వు వీటన్నిటితో నిండి ఉన్నావు కాబట్టి, నీవే పరిపూర్ణ స్వరూపుడివి కాబట్టి, జ్ఞానం కావాలి అనుకున్నవారు ఎవరైనా లేదా ఆనందం కావాలి అనుకున్నవారు ఎవరైనా నిన్నే శరణు వేడాలి. వారు కాస్త జ్ఞానం మీద అవగాహన ఉంటే నిన్ను శరణు వేడతారు. నేను కూడా నిన్నే పూర్తం అహం ప్రపద్యే, శరణు వేడుతున్నాను అని కర్దమ ప్రజాపతి గారు తన పుత్రుడి రూపంలో ఉండేటువంటి కపిల అవతారంలో ఉన్న పరమాత్మతో అంటున్నాడు. త్వాం సూరిభిస్తత్వబుభుత్సయాద్ధ సదాభివాదార్హణ పాదపీఠం ఐశ్వర్య వైరాగ్య యశోవబోధ వీర్యశ్రియా పూర్తమహం ప్రపద్యే అని. చాలేదు కర్దమ ప్రజాపతి గారికి. పరమాత్మ
ఇన్ని గుణాలతో పరిపూర్ణంగా ఉన్నాడు అని నోటి మాటతో చెప్తే సరిపోదు, ఒక్కొక్క గుణాన్ని మళ్ళీ ప్రత్యేకించి వర్ణించి తీరాలి అని పై శ్లోకంలో అంటున్నాడు. పరం ప్రధానం పురుషం మహాంతం కాలం కవిం త్రివృతం లోకపాలం ఆత్మానుభూత్యానుగత ప్రపంచం స్వచ్ఛంద శక్తిం కపిలం ప్రపద్యే అని. ఓ కపిలావతారంలో ఉండేటువంటి ఓ పరమాత్మ, అందరికంటే పెద్దవాడెవడు, అందరికంటే గొప్పవాడెవడు అంటే నువ్వే. పరం, అందరికంటే గొప్పవాడివి, అన్నిటికంటే గొప్పవాడివి, అన్నిటికంటే పెద్దవాడివి నువ్వే. ఇంకా జాగ్రత్తగా ఆలోచిస్తే అన్నిటికంటే విలక్షణంగా కనిపించేవాడివి కూడా నువ్వే పరం. అన్నిటికంటే విలక్షణంగా ఉండేవాడివైనా, అన్నిటికంటే గొప్పగా ఉండేవాడివైనా సరే, అన్నిట్లోనూ వెతికినా నువ్వే కనిపిస్తావు. ప్రధానం సత్వరజస్తమో గుణాలను కలిపి చూసుకుంటే వాటిల్లో కూడా నువ్వే కనిపిస్తావు. ఆ సత్వరజస్తమో గుణాలను లేదా మూల ప్రకృతిని ప్రేరణ చేస్తూ నువ్వే కనిపిస్తావు. ప్రధానం. పురుషం, ఆ సత్వరజస్తమో గుణాలు ఏదైనా ఒక సంసారాన్ని, సృష్టిని ఏర్పాటు చేస్తున్నాయి అంటే అది ఎవరో ఒకరి కోసం, ఎవరో చెప్పగా చేస్తున్నాయి అని గనక నిర్ణయించుకుంటే ఆ ఎవరు అని వెతికితే నువ్వే తేలుతున్నావు. పురుషం. మొత్తం ఆ సత్వరజస్తమో గుణ ద్వారా వచ్చేటువంటి శరీరాలన్నిటిలోనూ నీవే నిండి ఉంటున్నావు. ఆ శరీరాలతో సంబంధం లేకుండా ఉండేవాడివి కూడా నీవై ఉంటున్నావు. పురుషం. మహాంతం, ఆ ప్రధానం ద్వారా కలిగేటువంటి మొదటి కార్యం మహత్తత్వం అనుకుంటే ఆ మహత్తత్వాన్ని ప్రేరణ చేస్తూ సృష్టిని ముందుకు తీసుకెళ్లేవాడివిగా కూడా నీవే ఉంటున్నావు. మహాంతం. అసలు జాగ్రత్తగా ఆలోచించుకుని ఈ సృష్టి ఎప్పుడు మొదలవుతోంది అనే ప్రశ్న వేసుకుంటే ఆ ఎప్పుడు అనే ప్రశ్నకు సమాధానంగా కాలరూపంగా నువ్వే దిగి వస్తున్నావు. కాలం. మరి ఏ కాలంలో ఎప్పుడు ఎవరు ఎలా మొదలు పెట్టాలి, ఎక్కడ సృష్టి మొదలవ్వాలి, ఎక్కడ ప్రధానం మహత్తత్వాన్ని ప్రారంభించాలి, ప్రారంభించి ఎన్ని రోజులకి పై కార్యం చేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకునేవారు ఎవరు అని ప్రశ్నించుకుంటే ఈ సృష్టిని నడిపించేవారెవరు, ఎవరి ప్లాన్ ప్రకారం ఈ సృష్టి నడుస్తోంది అని ఆలోచించుకుంటే మళ్ళీ నువ్వే సీన్లోకి వస్తున్నావు. కవిం, సర్వజ్ఞుడివిగా, అన్నీ తెలిసిన వాడివిగా నువ్వే మళ్ళీ వస్తున్నావు. కవిం. పోనీ త్రివృతం అంటే వీటన్నిటినీ కూడా క్రమక్రమంగా కాలరూపంలోనూ సర్వజ్ఞ రూపంలోనూ ప్రేరణ చేసి అహంకారం రూపంలోకి మార్చేవారు ఎవరు, అసలు అహంకారం ఎవరి రూపంలో ఉంది అని ప్రశ్నించుకున్నాం. మళ్ళీ నువ్వే సమాధానంగా వస్తున్నావు. త్రివృతం. ఇలా అహంకారపూర్వకంగా అన్ని రకాల సృష్టిలను చేసేసిన తర్వాత, లోకాలన్నీ అమరిన తర్వాత ఆ లోకాలన్నిటినీ పాలన చేసేది ఎవరు అనే ప్రశ్న వేసుకుంటే లోకపాలం అనే తీరులో నువ్వే పాలకుడివిగా మా ముందు ఉంటున్నావు. అసలు ఇవన్నీ కాదు, ఈ సృష్టి మొత్తం కాలం పూర్తయిపోయిన తర్వాత ఎక్కడ లీనమైపోతోంది, ఆ లీనమయ్యేటువంటి స్వరూపం ఏమిటి అని ప్రశ్న వేసుకుంటే ఆ ప్రశ్నకు సమాధానంగా కూడా నువ్వే వస్తున్నావు. ఆత్మానుభూత్యా అనుగత ప్రపంచం. నీ యొక్క అనుభూతి స్వరూపంలో, నీ యొక్క జ్ఞాన స్వరూపంలో ఈ ప్రపంచం మొత్తం అనుగతం, లీనమైపోతోంది. అఫ్కోర్స్ ఈ ప్రపంచం ఉన్నప్పుడు కూడా నీ యొక్క జ్ఞాన స్వరూపంతోనే ఇది కలగలిసి ఉంటుంది. నీ యొక్క చైతన్య స్ఫూర్తితోనే ఈ ప్రపంచమంతా కూడా నిండి ఉంటుంది. అది లయించేటప్పుడు కూడా చివరికి నీలోనే కలిసిపోతోంది. ఆత్మానుభూత్యా అనుగత ప్రపంచం. ఇలాంటి పనులన్నీ చేయటానికి, ఈ సృష్టిని చేయటానికి, ఈ సృష్టిని పరిపాలించటానికి, మళ్ళీ ఈ సృష్టిని నీలో కలుపుకోవటానికి కావలసినటువంటి శక్తి నీకు ఉందా అని అడిగితే స్వచ్ఛంద శక్తిం, ఇదొక్కటే కాదు ఎన్నెన్నో శక్తులు నీలో ఉన్నాయి అనేటువంటి సమాధానాలని మాకు వేదాలు తెలుపుతున్నాయి. ఇలాంటి ఎన్నెన్నో విశేషాలు కలిగినటువంటి స్వచ్ఛంద శక్తిం కపిల రూపంలో మా ముందు ఇప్పుడు దిగి వచ్చినటువంటి కపిలం
ఇలాంటి కపిలుడిని నేను కూడా శరణు వేడుతున్నాను అని కర్దమ ప్రజాపతి గారు కపిలుడితో అంటున్నారు. పరం ప్రధానం పురుషం మహాంతం కాలం కవిం త్రివృతం లోకపాలం ఆత్మానుభూత్యా అనుగత ప్రపంచం స్వచ్ఛంద శక్తిం కపిలం ప్రపద్యే అనేటువంటి ఈ పొడి పొడి మాటల శ్లోకంలో పరమాత్మ యొక్క తత్వం, పరమాత్మ తాలూకు జగజ్జన్మస్థితి లయ కారణత్వం అన్నిటినీ ఇందులో పొందుపరిచారు. పరమాత్మ యొక్క చైతన్య స్వరూపం దాన్ని కూడా ఇందులోకే తీసుకొచ్చి పెట్టారు. పరమాత్మ యొక్క ఈ సృష్టితో సంబంధం లేనటువంటి స్వరూపం దాన్ని కూడా ఇందులోనే ఉంచారు. పరమాత్మ యొక్క మాయాశక్తి అనే దాన్ని కూడా ఇందులోనే తీసుకొచ్చి పెట్టారు. అన్ని రకాలుగాను అన్ని వైపుల నుంచి పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఈ పొడి పొడి మాటల్లో ఇమిడ్చి స్వచ్ఛంద శక్తిం కపిలం ప్రపద్యే అని అంటున్నారు. బాగానే ఉంది. 2 శ్లోకాలలో ప్రపద్యే ప్రపద్యే అన్నావు, నిన్ను శరణు వేడుతున్నానన్నావు. ఎందుకు శరణు వేడుతున్నావు, ఏమి చెప్పదలుచుకుని శరణు వేడుతున్నావు అని అడిగితే చివరికి తన మాటలలో చివరి మాటగా ఈ మాట అంటున్నాడు. ఆస్మాభిపృచ్ఛేద్య పతిం ప్రజానాం త్వయావతీర్ణార్ణ ఉతాప్త కామః పరివ్రజత్ పదవీమాస్థితోహం చరిష్యేత్మాం హృది యుంజన్ వీతశోకః అని. నిన్ను శరణు పెడుతున్నాను అని నీకు వినయంగా మొదలు విజ్ఞప్తి చేసుకుంటున్నాను కదా. ఏం చెప్పటానికి అంటే, నిన్ను ఒక మాట అడిగి నీ పర్మిషన్ తీసుకుని పై పని చేయటానికి. అందువల్ల ఆస్మాభిపృచ్ఛే, నేను నిన్ను ఒకటి అడుగుతాను లేదా పర్మిషన్ అడుగుతాను. పతిం ప్రజానాం, నువ్వే మానవులందరికీ లేదా ప్రాణులన్నిటికీ కూడా పతివి కాబట్టి, అందరికీ నువ్వే ఈశ్వరుడివి కాబట్టి నిన్ను ఒక మాట అడుగుతాను, నిన్ను అడిగి పనిచేస్తాను. ఆస్మాభిపృచ్ఛే, అద్య అడిగేది ఇప్పుడే, ఈరోజే, ఇప్పుడే, చేసేది కూడా నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే చేసేస్తాను. ఆస్మాభిపృచ్ఛే అద్య పతిం ప్రజానాం, ఏమని అడుగుతాను అంటే, నా పరిస్థితి త్వయావతీర్ణార్ణ అనే స్థితిలో ఉంది. నేను పుట్టినప్పుడు బ్రహ్మగారి యొక్క మానసపుత్రుడిగా నేను వచ్చినప్పుడు నాకు 3 రుణాలు ఉండినాయి. ఆ రుణాల్లో ఒకటి ఋషి రుణం, అది వేదాధ్యయనంతో తీరింది. ఇంకోటి దేవతల తాలూకు రుణం, అది వివాహం చేసుకుని యజ్ఞయాగాదులను చేయటం ద్వారా అది కూడా తీరిపోయింది. 3వది పితృరుణం, పితృదేవతలకు ఉండేటువంటి రుణం. ఆ పితృదేవతల తాలూకు రుణం కూడా నాకు ఈ రోజుతో తీరిపోయింది. ఎలా తీరిపోయింది అంటే, నువ్వే అవతరించావు కాబట్టి, నువ్వే నా పుత్రుడిగా అవతరించావు కాబట్టి త్వయా అవతీర్ణ రుణ, నువ్వే నాకు పుత్రుడుగా జన్మించి ఆ రుణాన్ని తీర్చేశావు. త్వయావతీర్ణార్ణ. అందువల్ల నాకు రుణాలు 3 తీరిపోయినాయి కాబట్టి ఈ సంసారంతో నాకు ఏ పని లేదు. రుణాలు తీరిన తర్వాత, అప్పు తీరిన తర్వాత నేనెందుకు ఇక్కడ ఉండటం? త్వయావతీర్ణార్ణ. లేదు, ఈ సంసారంలో నేను పొందవలసింది, నేను బాపుకోవలసింది ఏమీ లేదు. ఉత ఆప్త కామ, నాకేమీ ఇందులోంచి రావాల్సింది ఏమీ లేదు. ఇందులో నేనేదో అనుభవిద్దామని కానీ ఏదో ఎంజాయ్ చేద్దామని కానీ ఏమీ అనుకోవటం లేదు. నా కోరికలన్నీ తీరినట్టే, అసలు ఈ సంసారంతో నాకు ఏ కోరిక లేదు. ఉత ఆప్త కామ. అందువల్ల ఈ సంసారంతో నాకు పనేమీ లేదు. పని లేదు కాబట్టి పరివ్రజత్ పదవీమాస్థితోహం. పరివ్రజతాం అంటే సన్యాసుల యొక్క మార్గాన్ని నేను అనుసరించదలుచుకున్నాను. సన్యాసుల యొక్క మార్గాన్ని, అందులోనూ పారివ్రాజ్య సన్యాసం తాలూకు మార్గాన్ని అనుసరించదలుచుకున్నాను. నిరంతరం సంచారం చేస్తూ ఒక నివాసంలో లేదా ఒక చోట స్థిరంగా ఉండకుండా
నిరంతరం సంచార ప్రధానంగానే ఉండిపోవటం అనే తీరులో నడుచుకుందాం అనుకుంటున్నాను. పరివ్రజత్ పదవీం ఆస్థితోహం. ఆ పారివ్రాజ్యంలో లేదా ఆ సన్యాసంలో ఉండి ఏం చేస్తావు అని అడిగితే చరిష్యే, తిరుగుతూ ఉంటాను కానీ త్వాం హృది యుంజన్, నిన్ను హృదయంలో ఉంచుకుంటూ, హృదయంలో నిన్ను స్థిరంగా ఉంచుకుంటూ భూమి మీద సంచరిస్తూ ఉంటాను. ఎందుకు ఈ పనులన్నీ చేయటం అంటే వీతశోక, ఏ శోకాలు లేకుండా ఉండటం కోసం ఈ పని చేస్తాను. ఏ శోకము లేకుండా నాది నేను అని అనుకోకుండా, వీతశోక దాని తాలూకు శోకాలను కూడా పెట్టుకోకుండా నేను ఈ పని చేస్తాను అని కర్దమ ప్రజాపతి గారు కపిలుడితో అన్నారు. నువ్వే పుట్టేసిన తర్వాత నాకు రుణాలన్నీ తీరిపోయినాయి, నాకేమీ సంసారంతో పెద్దగా కావలసిందేమీ లేదు, దీంతో నేనేమీ ముడిపడి లేను, కాబట్టి ఈ గృహస్థాశ్రమం నుంచి సన్యాసాశ్రమానికి వెళ్ళిపోతాను, అందులోనూ పారివ్రాజ్యానికి వెళ్ళిపోతాను. నిరంతరం సంచారంతో ఉంటూ ఆ సంచారంలో కూడా నిన్ను హృదయంలో స్థాపించుకుంటూ శోకం లేకుండా సుఖంగా ఉంటాను. ఇది నిన్ను అడిగి చేద్దామని అనుకుంటున్నాను, నిన్ను అడుగుతున్నాను, నువ్వు పర్మిషన్ ఇవ్వవలసింది అని కర్దమ ప్రజాపతి గారు కపిలుడితో అన్నారు. ఆస్మాభిపృచ్ఛేద్య పతిం ప్రజానాం త్వయావతీర్ణార్ణ ఉతాప్త కామ పరివ్రజత్పదవీమాస్థితోహం చరిష్యేత్మాం హృది యుంజన్ వీత శోక అని. ఈ మాటలని కర్దమ ప్రజాపతి గారు ఊరుకున్నారు. దానికి సమాధానంగా శ్రీ భగవాన్ ఉవాచ, కపిల రూపంలో ఉండేటువంటి పసిపిల్లవాడి రూపంలో ఉండే, చేతులు కాళ్ళు మాత్రమే ఆడించే వయసులో ఉండేటువంటి ఆ పసి బిడ్డ రూపంలో ఉన్న పరమాత్మ మాట్లాడి సమాధానం దీనికి చెప్తున్నాడు. పరమాత్మ అన్నాడు, అనకుండానే అన్నాడు, నేనే పరమాత్మనే గనక నీ ఇంటికి వచ్చేస్తే, నీకు పుత్రుడిగా నీ ఇంట్లోనే కూర్చుని ఉంటే, నాతో కూడా ఉంటే నీకు మోక్షం రాకుండా పోయిందా? మోక్షం కోసం నన్ను కూడా విడిచిపెట్టి వనాలకి అడవులకి వెళ్ళిపోవాలా? నాతో కూడా ఉంటే మోక్షం అనేది నీకు దక్కదా? అలాంటి పరిస్థితుల్లో కూడా నేను పరమాత్మనని తెలిసి, నాతో ఉండొచ్చు అని తెలిసి, నాతో ఉండేందుకు ఒక అవకాశం ఉంచుకోవచ్చు అని తెలిసి కూడా నువ్వు నేను అడవులకు వెళ్ళిపోతాను, నేను ముందు చెప్పినట్లుగా సన్యాసాశ్రమం తీసేసుకుంటాను అని అంటున్నావంటే నువ్వు చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చావు అని తెలుస్తోంది. వైరాగ్యాన్ని చాలా కష్టపడి అలవాటు చేసుకున్నావు అని తెలుస్తోంది. కాబట్టి నీకు సన్యాసానికి నేను అనుమతి ఇస్తున్నాను అని సుమారుగా చెప్పాడు. చెప్పి మయా ప్రోక్తం హి లోకస్య ప్రమాణం సత్యలౌకికే అథాజని మయా తుభ్యం యదవోచమృతం మునే అని అంటున్నాడు. కొంచెం మాటని గంభీరంగానే మాట్లాడుతున్నాడు. నేను పుట్టాను కదా, పుట్టిన తర్వాత నాతో ఉండొచ్చు, పరమాత్మే ఉన్నాడు కాబట్టి నేను వెళ్ళక్కర్లేదు అనేటువంటి నిర్ణయం తీసుకోవచ్చు. అలా తీసుకోకపోవటానికి నీ సాధన నీకుంది. ఆ సాధనలో భాగంగా నువ్వు అర్థం చేసుకున్నటువంటి వేదవాక్యాలు, వేదాంత వాక్యాలు ఉన్నాయి. అథవా బ్రహ్మచర్యాదేవ ప్రవ్రజేత్ గృహాద్వా వనాద్వా యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్ అనే వాక్యాలు ఉన్నాయి. ఈ వాక్యాలను ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్పడానికి రుణాని త్రీణ్యపాకృత్య మనోమోక్షే నివేశయేత్ అనే వాక్యాలు ఉన్నాయి. కొంతకాలం పాటు గృహస్థాశ్రమంలో ఉండటం, బాధ్యతలన్నీ తీరిపోయినాయి అని అనుకున్న తర్వాత గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టి సన్యాసంలోకి వెళ్ళి అక్కడి నుంచి తత్వజ్ఞానం కోసం ప్రయత్నం చేసుకోవటం అని చెప్పటానికి ఎన్నెన్నో వాక్యాలు ఉన్నాయి. ఆ వాక్యాలు ఎవరు చెప్పినవి అంటే నేను చెప్పినవే. మయా ప్రోక్తం, నేనే ఆ మాటలన్నీ చెప్పాను. ఎవరికి చెప్పాను? నీకే కాదు, అందరికీ చెప్పాను. అందరికీ, లోకస్య అందరికీ చెప్పాను. అందరికీ నేను చెప్పాను అంటే ఆ మాట నిజం కాకుండా పోవటానికి వీలు లేదు.
మయా ప్రోక్తం హి లోకస్య ప్రమాణం. నేను చెప్పినటువంటి మాట, నేను వేదాల్లో చెప్పినటువంటి మాట ప్రమాణం, అందరూ ఆచరించదగినటువంటి మాట ప్రమాణం. నేను సామాన్యమైన విషయంలో చెప్పినా లేదా పారమార్థికమైన విషయంలో చెప్పినా, ఎక్కడ చెప్పినా సరే అది ప్రమాణమే అవుతుంది. సత్య లౌకికే. అది సత్యం, పరమార్థ సత్యం గురించి అయినా సరే, తత్వజ్ఞానం ద్వారా అందుకోవలసినటువంటి సత్యాన్ని గురించి అయినా సరే, లేకపోతే లౌకికం, ఈ లోకంలో ఉన్నప్పుడు వ్యవహరించవలసినటువంటి వైదికమైన తీరు అనే దాన్ని చెప్పే మాట అయినా సరే, లౌకికంగానైనా సరే పారమార్థికంగానైనా సరే, నేను ఏది చెప్తే అది ప్రమాణంగానే ఉంటుంది. నేను ఏది చెప్తే దాన్ని ఆచరించే వాళ్ళకి ఫలితం తప్పనిసరిగా వస్తుంది. మయా ప్రోక్తం హి లోకస్య ప్రమాణం సత్య లౌకికే. నేను చెప్పింది నిజం అవుతుందా లేదా, నేను చెప్పిన దాన్ని నేనే నిజం చేస్తానా లేదా అని ఎవరికైనా సందేహం రావచ్చు. కానీ నీకు, కర్దముడికి మాత్రం సందేహం రావటానికి వీల్లేదు. ఎందుకంటే అథాజనిమయా తుభ్యం యదవోచం ఋతం మునే. నేను నీకు కొడుకుగా పుడతాను అని ఆ రోజు మాట ఇచ్చాను కదా. అథాజని, ఆ మాట ప్రకారం నేను నీ కొడుకుగా పుట్టాను. మయా తుభ్యం ప్రోక్తం యదవోచం, నేను నీ కొడుకుగా పుడతాను అని నేను ఏ మాటనైతే అన్నానో ఆ మాటను నేను నిలబెట్టుకున్నానా లేదా? ఋతం మునే. నేను ఆ మాటను నిలబెట్టుకున్నాను, ఆ మాటను సత్యం చేశాను అంటే ఏ మాట అయినా సరే నేను చెప్తే దాని ప్రకారం నడుచుకుంటాను, దాని ప్రకారం ఫలితం తప్పనిసరి అని చెప్పనక్కర్లేదు కదా. కాబట్టి నేను నీకు కొడుకుగా పుడతాను అనే మాట ఇచ్చినా అది నిజం చేసి తీరుతాను. ఆ వేదాల్లో నేను చెప్పినటువంటి లౌకికమైన విషయాలకు సంబంధించిన విషయాలన్నిటినీ, వాటన్నిటినీ కూడా నిజం చేసి తీరుతాను. పారమార్థికంగా నేను చెప్పినటువంటి విషయాన్ని కూడా నేను నిజం చేసి తీరుతాను. దాని ప్రకారం చూసుకున్నప్పుడు సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తే, సన్యాసం ద్వారా, సన్యాసంలో ఉండి మనస్సును పరమాత్మ మీద కనుక నిలబెడితే వారికి తత్వజ్ఞానం, దాని ద్వారా మోక్షం అనేది క్రమంగా ఖాయం, తప్పనిసరిగా కలుగుతుంది అనే మాట నిజం అయి తీరుతుంది. దాన్ని పూర్తిగా విశ్వసించవచ్చు. దాని ప్రకారం నువ్వు సన్యాసాశ్రమాన్ని స్వీకరించవచ్చు అని తేల్తోంది. మయా ప్రోక్తం హి లోకస్య ప్రమాణం సత్యలౌకికే అథాజని మయా తుభ్యం యదవోచమృతం మునే అని కొంచెం గంభీరార్థం ఉండేటట్లుగా, ఇది కర్దముడికేం కాదు అందరికీ కూడా వర్తిస్తుంది అనేటువంటి అభిప్రాయం స్ఫుటంగా తెలిసేటట్లుగా పరమాత్మ కర్దముడితో అంటున్నాడు. అసలు నేను ఇప్పుడు దిగి వచ్చింది, నీ పుత్రుడిగా పుట్టింది కేవలం నా మాటను నిజం చేయటానికో లేదా నీకేదో కీర్తిని ఇవ్వటానికో మాత్రమే కాదు, దానికోసం మాత్రమే కాదు. ఏతన్మే జన్మలోకేస్మిన్ ముముక్షూణాం దురాశయాత్ ప్రసంఖ్యానాయ తత్వానాం సమ్మతాయ ఆత్మదర్శనే అని దానికోసం ఉంది అని పరమాత్మే చెప్తున్నాడు. నువ్వు జ్ఞానం కోసం ఏదో ఒక ప్రయత్నాన్ని ప్రారంభిస్తాను అంటే నేను కాదనేది ఏమీ ఉండదు, నేను కాదనను. ఎందుకంటే నేను దిగి వచ్చింది కూడా దానికోసమే. ఏతన్మే జన్మ, నా ఈ జన్మ, ఏ జన్మ? లోకేస్మిన్, ఇప్పుడు భూలోకంలో కపిలుడుగా పుట్టినటువంటి నా జన్మ, నా అవతారం కూడా ముముక్షూణాం దురాశయాత్, ముముక్షూణాం మోక్షం మీద కోరిక ఉన్నటువంటి వారికి, దురాశయాత్ ముముక్షూణాం ఈ రకరకాల చెడు సంస్కారాలతో నిండినటువంటి మనస్సు, దాని ప్రభావం, దాని తాలూకు జన్మలు, వీటన్నిటి నుండి పూర్తిగా విడివడి వచ్చేసేయాలి అని కోరుకునేటువంటి వారికి జ్ఞానం అందించటం కోసమే ప్రత్యేకించి ఉన్నది. ముముక్షూణాం దురాశయాత్. దురాశయాత్ ఎన్నిసార్లు ఈ స్థూల శరీరం పోయినా సరే మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త శరీరాలు పుట్టుకురావటానికి కారణమైనటువంటి సంస్కారాలను తనలో ఇముడ్చుకున్నటువంటి మనస్సు, లింగ శరీరం,
లేకపోతే సూక్ష్మ శరీరం, ఆ సూక్ష్మ శరీరం తాలూకు ప్రభావాన్ని తప్పించుకోవాలి అని ఎవరు కోరుకున్నా సరే ఆ కోరికను తీర్చటం కోసమే నేను దిగి వచ్చాను. ఆ కోరిక జ్ఞానం ద్వారా మాత్రమే తీరుతుంది కాబట్టి ఆ జ్ఞానాన్ని అందించటం కోసం నేను దిగి వచ్చాను. ఈ జ్ఞానాన్ని ఇంతకుముందు చెప్పలేదా అంటే చెప్పాను, చెప్పలేదని కాదు. ప్రసంఖ్యానాయ తత్వానాం, ఇప్పుడు కొత్త తీరులో చెప్పదలుచుకున్నాను. ఎలా చెప్పదలుచుకున్నాను? తత్వానాం ప్రసంఖ్యానాయ. అసలు కనిపించేటువంటి వస్తువులు ఎన్ని రకాలుగా ఉన్నాయి, వాటిని ఎలా లెక్క పెట్టాలి, ఎలా కేటగరైజ్ చేసుకోవాలి, వాటిల్లో ఉండేటువంటి విభాగాలేంటి, అందులో ఉండే విశేషాలేంటి అని విభాగం చేసి చెప్పటానికి ప్రత్యేకించి అవతారాన్ని తీసుకున్నాను. ప్రసంఖ్యానాయ తత్వానాం. ఈ ప్రసంఖ్యానం లేదా ఈ లెక్క పెట్టడం, ఈ గణన చేయటం, తత్వాలను కేటగరైజ్ చేసుకుని విడివిడిగా తెలుసుకోవటం అనేది సమ్మతాయ ఆత్మదర్శనే, ఆత్మతత్వాన్ని తెలుసుకోవటంలో చాలా ఉపకరిస్తుంది. ఆత్మతత్వజ్ఞానం కలగటానికి చాలా చాలా సహాయం చేస్తుంది. అందులో సందేహమేమీ అక్కర్లేదు. సమ్మతాయ ఆత్మదర్శనే. సో నేనే ఆత్మజ్ఞానం అందరికీ కలగాలి అనుకుని దిగొచ్చాను. ఆ ఆత్మజ్ఞానం తత్వ ప్రసంఖ్యానం ద్వారా అందరికీ కలగచ్చు అని అనుకుని దాన్ని చెప్పటం కోసమే నేను దిగొచ్చాను. అందులోనూ ఈ లోకంలో నీకు పుత్రుడిగా జన్మించింది కూడా అందుకే అయినప్పుడు ఆ ఆత్మజ్ఞానం కోసం పాటుపడతాను అని నువ్వంటే నేనెందుకు కాదంటాను అని కపిలుడు అన్యాపదేశంగా ఒక మాట చెబుతూ తన యొక్క అవతార లక్ష్యాన్ని కూడా ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఏతన్మే జన్మలోకేస్మిన్ ముముక్షూణాం దురాశయాత్ ప్రసంఖ్యానాయ తత్వానాం సమ్మతాయ ఆత్మదర్శనే అని. సరే, నువ్వు ఆత్మజ్ఞానం గురించి వేదాల్లో చెప్పానంటున్నావు. ఇప్పుడు కొత్తగా దీన్ని గురించి తత్వజ్ఞానాన్ని, ఆ తత్వజ్ఞానానికి కావలసినటువంటి తత్వాలను లెక్క పెట్టడము, వీటి గురించి చెప్పడానికి దిగొచ్చానంటున్నావు. ఈ పని కొత్తగా ఇప్పుడెందుకు చేయటం? అప్పుడే చేసి ఉండొచ్చు కదా, వేదాల్లోనే దీన్ని చెప్పేసి ఉండొచ్చు కదా. కొత్తగా ఒక అవతారం తీసుకుని ఆ అవతారంలోనే ఇది చెప్పాలి అనేటువంటి ప్లాన్ ఎందుకు వేశావు నువ్వు అని అడిగితే దానికి ఆయనే సమాధానం చెప్తున్నాడు. ఏష ఆత్మపథోవ్యక్త నష్ట కాలేన భూయస తం ప్రవర్తయుతుం దేహం ఇమం విద్ధి మయా భృతం అని. ఈ వ్యవహారాన్ని వేదాల్లో కూడా అక్కడక్కడ చెప్పాను, చెప్పలేదని కాదు. అక్కడక్కడ సాంఖ్యం, యోగం అనేటువంటి మాటలు వాడాను, లేదా తత్వాలను లెక్కపెట్టేటువంటి విధానాలను కొంచెం సూక్ష్మంగానైనా సరే అక్కడక్కడ చెప్పాను, చెప్పలేదని కాదు. ఏషః ఆత్మపథః, ఆత్మజ్ఞానాన్ని పొందటంలో ఈ తత్వాలను లెక్క పెట్టుకోవటం అనే ఈ దారి అవ్యక్త, కొంచెం సూక్ష్మమైంది, కొంచెం తెలివిని జాగ్రత్తగా వాడితే అర్థమయ్యేటువంటి విధానం, కొంచెం సూక్ష్మంగా ఉండేటువంటి విషయాలు ఎన్నెన్నో ఇందులో ఉంటాయి. ప్రశ్నలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి, క్లారిటీ తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. అందువల్ల సూక్ష్మం కాబట్టి నష్ట కాలేన భూయస, ఎన్నో కల్పాలు వెళ్ళగా ఈ మార్గం అనేది క్రమక్రమంగా తగ్గిపోతూ వచ్చింది. నష్ట కాలేన భూయస, ఎన్నో కల్పాలు, ఎంతోమంది మహర్షులు గత కల్పాల్లో ఉండేవాళ్ళు, వాళ్ళందరూ దీన్ని ఏదో కొంచెం ట్రై చేసి కొంతమంది అందుకోగలిగి, కొంతమంది అందుకోలేక, వద్దనుకుని ఇంకో దారి చూసుకుందామనుకుని, ఇలా రకరకాల కారణాలతో ఇది కొంచెం మరుగున పడిపోయింది. నష్ట కాలేన భూయస. కానీ ఇది కూడా ఒక దారే, ఈ దారి కూడా అందరికీ తెలియాలి. ఈ దారి ద్వారా అందుకోవలసిన వాళ్ళు అందుకోవటానికి గల అవకాశాలను అలాగే ఉంచాలి అనే అభిప్రాయంతో తం ప్రవర్తయితుం, మళ్ళీ ఈ దారిని పునరుద్ధరించటం కోసం ఇమం దేహం విద్ధి, ఈ శరీరాన్ని మయాభృతం, నేను కొత్తగా ఈ శరీరాన్ని ధరించటం అనేది అర్థం చేసుకో. కపిలావతారంలో నేను వచ్చి ఏం చేస్తున్నాను అంటే, వేదాలలో సూక్ష్మంగా ఉండేటువంటి ఈ తత్వ సంఖ్యాన విధానాన్ని
మళ్ళీ పునరుద్ధరించి సూక్ష్మంగా ఉండేటువంటి విధానాలని కాస్తంత స్థూలం చేసి అందరికీ అర్థమయ్యేటువంటి మాటల్లో చెప్పటానికి పూనుకోబోతున్నాను. అందుకోసం ఈ అవతారాన్ని నేను స్వీకరించాను. వేదాల్లో ఉన్నదాన్నే నేను మళ్ళీ చెప్తున్నాను. వేదాలలో నేను నిజంగా చెప్పిన దాన్నే నిజమై తీరుతుంది అనే స్థాయిలో ఉన్న విషయాన్నే మళ్ళీ పునః ప్రచారం చేయటం కోసం అవతరించాను అని పరమాత్మ కర్దమ మహాముని గారితో ఏష ఆత్మపథోవ్యక్త నష్ట కాలేన భూయస తం ప్రవర్తయితుం దేహం ఇమం విద్ధి మయా భృతం అని అంటున్నాడు. ఈ మాట కూడా పరమాత్మ ఎందుకు చెప్పాడు అంటే, ఎన్నెన్నో దారులున్నాయి వేదాల్లోనూ, ఎన్నెన్నో దారులను నేనే వేదాల్లో చెప్పాను. ఆత్మజ్ఞానం కోసం ఎన్నెన్నో దారులను ఆ వేదాలలో నేను పొందుపరిచి ఉన్నాను. అందులో కొన్ని మరుగున పడిపోయి ఉన్నాయి, కొన్ని ప్రసిద్ధంగా ఉన్నాయి. ఏ దారిని పట్టుకున్నా సరే తత్వజ్ఞానం కలగటం ఖాయం. ఆ తత్వజ్ఞానం అందుకుంటే వాళ్లకున్నటువంటి కష్టాలన్నీ దూరం అవ్వటం ఖాయం అని నేను పదే పదే చెప్పుకుంటూ వస్తున్నాను. అందులో ఒక దారిని ప్రత్యేకించి ప్రచారం చేయటం కోసం నేనే దిగి వచ్చాను. ఆ దిగి రావటం కూడా ఎన్ని దారులు ఉంటే అన్నీ అందరికీ పరిచయం అయిపోతే ఏదో ఒక దారినైనా సరే పట్టుకుని వాళ్ళు ఎలాగైనా సరే ఆత్మజ్ఞానాన్ని పొందుతారు అనే అభిప్రాయంతోనే ఇలా ఎలాగైనా సరే ఆత్మజ్ఞానాన్ని అందరూ అందుకోవాలి అని నేనే తపన పడుతుంటే, అలా తపన పడి నేనే దిగి వస్తుంటే ఎవరైనా ఒకరు నేను ఆత్మజ్ఞానాన్ని అందుకోవటం కోసం నిజమైన వైరాగ్యంతో, రిపీట్, నిజమైన వైరాగ్యంతో సన్యాసాన్ని స్వీకరిస్తాము అని అంటే నేను ఎందుకు అడ్డుకుంటాను? తప్పనిసరిగా వాళ్ళు వెళ్ళవచ్చు, సన్యాసాన్ని స్వీకరించవచ్చు, స్వీకరించి జ్ఞానం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు అని పరమాత్మ అంటున్నాడు. ఆ అన్న మాటనే గచ్చ కామం మయా పృష్ట మయి సన్యస్త కర్మణ జిత్వా సుదుర్జయం మృత్యుం అమృతత్వాయ మాం భజ అని వ్యక్తంగా నోటితో కూడా అంటున్నాడు. గచ్చకామం, నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళిపో. నువ్వు అనుకున్నట్లుగా ఇక్కడి నుంచి అడవులకి వెళ్ళిపో. నువ్వు ఇంట్లో ఉన్నా అడవులకు వెళ్ళినా సరే నీకు మాత్రం సమానమే, కానీ అడవులకు వెళ్ళాలి అనే నీ అభిప్రాయాన్ని కాదనేందుకేమీ లేదు. గచ్చ కామం మయా ఆపృష్ట, నన్ను అడిగి నేను ఏం చెప్తే చేస్తానన్నావు కదా, నన్ను అడిగావు, నేను నిన్ను పూర్తిగా ప్రేరేపిస్తున్నాను లేదా నిన్ను ప్రోత్సహిస్తున్నాను. ఆపృష్ట, నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెప్తున్నాను. గచ్చ కామం, నువ్వు అడిగావు, నేను సమాధానం చెప్పాను, వెళ్ళు. కాకపోతే 2-3 జాగ్రత్తలు తీసుకో. మయి సన్యస్త కర్మణ, ఈ ఆశ్రమం నుంచి, గృహస్థాశ్రమం నుంచి వెళ్ళిపోయేటప్పుడు నీ కర్మలన్నిటినీ వదిలిపెట్టుకోవాలి కదా. ఆ కర్మలన్నిటినీ కూడా నా యందు విడిచిపెట్టుకో. కర్మలు, కర్మ ఫలితాలు, కర్మల తాలూకు వాసనలు ఇవన్నీ కూడా నాలోనే సమర్పించేసేసుకో, నాకే అంకితం చేసేసుకో. ఇక మీద ఈ కర్మలను, వాటి ఫలితాలను, వాటి సంస్కారాలను నువ్వు వాడుకోవద్దు, వాటి ప్రకారం నడుచుకోవద్దు. మయి సన్యస్త కర్మణ. కానీ ఇంకొక విషయం గుర్తుపెట్టుకో, సుదుర్జయం మృత్యుం, ఈ నువ్వు వెళ్ళేటువంటి దారి మృత్యువును గెలవటానికి ఉండేటువంటి దారి. నువ్వు వెళ్ళిన దారి సన్యాసం అనేటువంటి దారి, తత్వజ్ఞానాన్ని అందుకునేటువంటి ప్రయత్నం చేసుకునేటువంటి దారి, మృత్యువును గెలిచే దారి. కానీ ఆ మృత్యువు సుదుర్జయ, ఆ మృత్యువును గెలవటం అనేది అంత ఈజీ కాదు. ఆ మృత్యువును గెలవటం అనేది అందరికీ కుదిరే పని కూడా కాదు. అలాంటి మృత్యువును గెలవటానికి నువ్వు వెళుతున్నావు అని గుర్తుపెట్టుకో. ఎవరు ఓడించలేనటువంటి ఆ మృత్యువును నువ్వు ఓడించాలి అంటే నువ్వు ఏ స్థాయిలో ఉండాలో ఆలోచించుకో. ఆలోచించుకుని ఆ మృత్యువును గెలువు. జిత్వా సుదుర్జయం మృత్యుం. ఇలా గనక నువ్వు సాధించుకుంటే, ఎవరూ ఓడించలేని దాన్ని ఓడించే స్థాయిలో నువ్వు ప్రయత్నం చేసుకుంటే, దానికి తగ్గట్లుగా నాలో ఈ కర్మలన్నిటినీ కూడా నువ్వు వదిలేసుకుంటే, కర్మల ఫలితాలను వదిలేసుకుంటే గనక అమృతత్వాయ మాం భజ, నీకు అమృతత్వం లభిస్తుంది. ఆ అమృతత్వం కోసం కూడా
మాం భజ, నన్నే సేవించు. నీ కర్మలు, ఆ కర్మల తాలూకు వ్యవహారాలు వీటన్నిటినీ నాలోనే విడిచిపెట్టేసేయి. అమృతత్వం కావాలి అంటే నన్ను సేవించుకో. ఆ అమృతత్వం అనేది మృత్యువును గెలిస్తేనే అందుతుంది అని అర్థం చేసుకో. ఆ మృత్యువును గెలవటం అనేది అంత ఈజీ కాదు అనే విషయాన్ని తెలుసుకో. తెలుసుకుని దానికి తగ్గట్లుగా జాగ్రత్తగా ఉండు అని పరమాత్మ గచ్చకామం మయా పృష్ట మయి సన్యస్తకర్మణ జిత్వా సుదుర్జయం మృత్యుం అమృతత్వాయ మాం భజ అని చెప్తున్నాడు. ఇక్కడ కొంచెం సీరియస్గా చెప్తున్నాడు. కానీ ఒక మనిషి ఒక ఆశ్రమం నుంచి ఇంకొక కొత్త ఆశ్రమానికి వెళుతున్నాడు అనేటువంటి జాగ్రత్తలో గంభీరంగా చెప్తున్నాడు. కానీ ఈ మాట వేదాంతాల్లో ఉపనిషత్తులలో పరమాత్మ చెప్పిన మాటే. అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతే అని చెప్పిన మాటే. ఇంతవరకు ఉన్నది అజ్ఞాన ప్రధానమైనటువంటి కర్మలను అనుసరించేటువంటి మార్గం. ఈ మార్గాన్ని కాదనుకున్న తర్వాత, ఈ మార్గాన్ని విడిచిపెట్టిన తర్వాత అమృతత్వాన్ని గనక అందుకోదలుచుకుంటే, మృత్యువును గెలవదలుచుకుంటే దానికి విద్య అంటే తత్వజ్ఞానం ఒక్కటే దారి. ఆ తత్వజ్ఞానాన్ని పట్టుకుంటే మాత్రమే మృత్యువును గెలవటం అనేది సులభమవుతుంది అనే విషయం ఉపనిషద్వాక్యాల్లో ఉన్నదే. ఉన్నదాన్ని కొంచెం సీరియస్గా మార్చి పరమాత్మ ఇక్కడ చెప్తున్నాడు. గచ్చ కామం మయా పృష్టో మయి సన్యస్త కర్మణ జిత్వా సుదుర్జయం మృత్యుం అమృతత్వాయ మాం భజ అనే ఈ వాక్యంలో. వెళుతున్నాడు కదా, వెళుతున్న వాడికి ఆల్ ద బెస్ట్ చెప్పాలి కదా. ఎక్కడికైనా వెళుతుంటే ఏదో హ్యాపీ జర్నీ అనో ఆల్ ద బెస్ట్ అనో ఏదో ఒకటి చెప్పాలి కదా. మరి కర్దమ ప్రజాపతి గారు వెళుతున్నటువంటి దారికి ఆల్ ది బెస్ట్ చెప్పడం ఎలా అని ఆలోచించి పరమాత్మ చాలా చక్కగా చెప్తున్నాడు. మామాత్మానం స్వయం జ్యోతి సర్వభూత గుహాశయం ఆత్మన్యేవ ఆత్మనా వీక్ష్య విశోక అభయమృచ్ఛసి అని. నీకేం భయం లేదు, అభయమృచ్ఛసి, నువ్వు అభయాన్ని పొందుతావు. ఏ భయమూ లేదు, నువ్వు అనుకున్న పని నీకు అయిపోతుంది. హాయిగా వెళ్ళిపో, వెళ్ళి రా ఏం లేదు, వెళ్ళిపో, హాయిగా వెళ్ళిపో, నువ్వు ముక్తుడివైపో. కాకపోతే ఈ అభయం రావాలి అంటే ఏం చేసుకోవాలి అంటే మాం ఆత్మానం స్వయం జ్యోతి, మాం నన్ను అంటే పరమాత్మను, ఆత్మానం నీ యొక్క స్వస్వరూపంగా గుర్తుంచుకో. మాం ఆత్మానం, నేను గనక నీ యొక్క స్వస్వరూపమైతే నా యొక్క రూపమేంటి, నీ యొక్క రూపమేంటి అంటే స్వయం జ్యోతి, కేవలం స్వప్రకాశ చైతన్యమే రూపం అని తెలుసుకో. స్వప్రకాశ చైతన్య రూపం జ్ఞానం మాత్రమే, వెలుగు మాత్రమే ఉండేటువంటి రూపం అని నిర్ణయించుకో. మరి ఈ వెలుగే లేదా వెలుగులతో నిండి ఉండేటువంటి రూపం ఎక్కడ ఉంటుంది అంటే సర్వభూత గుహాశయం, ప్రతి ప్రాణి యొక్క హృదయ గుహలలో ఇదే స్వరూపం ఉంటుంది అని నిర్ణయించుకో. నువ్వు, నేను, మిగతా ప్రాణులు అని మూడుగా విభాగం చేసుకుంటే నీ యొక్క రూపాన్ని నాలో కలిపేసుకో. మిగతా ప్రాణులన్నిటినీ కూడా తీసుకొచ్చి పరమాత్మనైనటువంటి నాలో కలిపేసుకో. పరమాత్మ తప్ప వేరొకరు లేరు అనే స్థితికి వచ్చేసేయి. రెండో వస్తువు లేదు, పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అనే భావన తెచ్చేసుకో. మామాత్మానం స్వయం జ్యోతి సర్వభూత గుహాశయం. ఈ భావనకి వచ్చేసినట్లయితే ఆత్మన్యేవ ఆత్మనా వీక్ష్య, నీ మనస్సులో నీ యొక్క స్వస్వరూపమైనటువంటి నన్ను చూడగలుగుతావు. ఆత్మన్యేవ ఆత్మనా వీక్ష్య, నీ మనసులోనే నీ యొక్క స్వరూపంగా ఉండేటువంటి ఆత్మన, నీ స్వరూపంతో అభిన్నంగా ఉండేటువంటి నా యొక్క రూపాన్ని నువ్వు చూడగలుగుతావు, ప్రత్యక్షంగా చూడగలుగుతావు. ఆ రూపాన్ని ఒకసారి గనక చూసినట్లయితే, ఆ మనసులో చూసుకోగలిగినట్లయితే విశోక, నీకున్నటువంటి శోకాలన్నీ తొలగిపోతాయి. నీకున్నటువంటి శోకాలు, ఎవరికున్న బాధలైనా ఎవరికున్న కష్టాలైనా
పరమాత్మను మిగతా ప్రపంచాన్ని వేరుగా చూడటం వలన వచ్చినటువంటి బాధలు. ఆ బాధలకు మూలం అదొక్కటే మూలం. ఆ మూలం అనేది పోయినట్లయితే నువ్వు పరమాత్మను మాత్రమే, నన్ను మాత్రమే నీ హృదయంలో చూసుకోగలిగినట్లయితే విశోక, నీకున్న శోకాలన్నీ తొలగిపోయి తీరతాయి. అప్పుడు అభయం రుచ్ఛసి, ఏం భయం లేకుండా, ఏ రకమైన భయము లేకుండా నువ్వు హాయిగా ఉండగలుగుతావు అని పరమాత్మ ఆల్ ద బెస్ట్ చెప్పాడు. మామాత్మానం స్వయం జ్యోతి సర్వభూత గుహాశయం ఆత్మన్యేవ ఆత్మనావేక్ష్య విశోక అభయం రుచ్ఛసి అని. ఇప్పుడేదో ఆల్ ద బెస్ట్ చెప్పాలని చెప్పాడు, కానీ ఇందులో ఉండేటువంటి ప్రతి మాటను, ప్రతి పదాన్ని, ప్రతి అక్షరాన్ని అక్కడక్కడ ఉపనిషద్ వాక్యాలలో చెప్పాడు. అస్య మహిమానమితి వీతశోక అని చెప్పాడు. అభయం ప్రతిష్టాం విందతే అని ఇంకొక చోట చెప్పాడు. చెప్పిన మాటలనే ప్రస్తుత సందర్భానుసారంగా కూర్చి జాగ్రత్తగా మరొకసారి చెప్తున్నాడు. చెప్తూ ఒక చాలా పెద్ద ఇష్యూని తానే రైజ్ చేసి తానే దానికి సమాధానం కూడా పై శ్లోకంలో చెప్పేస్తున్నాడు. ఎవరైనా సరే సన్యాసం తీసుకోవాలని వెళుతున్నప్పుడు వాళ్ళు గనక బ్రహ్మచారులైతే తల్లి తాలూకు పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలి. తల్లి పర్మిషన్ ఇవ్వాలి. తండ్రిని అడగకపోయినా పర్వాలేదు, కానీ తల్లిని మాత్రం అడిగి తీరాలి. వాళ్ళు గనక గృహస్థులైతే, పెళ్లి చేసుకున్న వాళ్ళైతే భార్య పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. భార్య పర్మిషన్ ఇవ్వకుండా, భార్య పర్మిట్ చేయకపోతే ఎవరి సన్యాసము చెల్లదు. ఎంత సన్యాసమైనా సరే మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది. తల్లి పర్మిషన్ ఇవ్వకపోయినా బ్రహ్మచారికి, గృహస్థుడికి భార్య పర్మిషన్ ఇవ్వకపోయినా సన్యాసం అనేది చెల్లదు. ఆ లెక్కను చూసుకున్నప్పుడు ఇప్పుడు కర్దమ ప్రజాపతి గారు ఎవరిని పర్మిషన్ అడగాలి అంటే దేవహూతి గారిని వెళ్ళి పర్మిషన్ అడగాలి. ఆవిడ పర్మిషన్ తీసుకుని సన్యాసాశ్రమానికి వెళ్ళాలి. కానీ కర్దమ ప్రజాపతి గారు ఎవరిని పర్మిషన్ అడుగుతున్నారు అంటే పిల్లవాడిని, కపిలుణ్ణి పర్మిషన్ అడుగుతున్నారు. కపిలుడు పరమాత్మ అవ్వచ్చుగాక, కాకపోవచ్చు కాక, దాంతో వ్యవహారం ఏమీ లేదు. పరమాత్మ అయినా అవ్వకపోయినా రూల్ ఈజ్ రూల్, అంతే కదా. రూల్ ప్రకారం ఈయన దేవహూతిని అడగాలే కానీ పరమాత్మను అడగవలసిన అవసరం లేదు. మరి ఇలాంటప్పుడు ఈ పరమాత్మను కర్దమ ప్రజాపతి గారు అడగటమేంటి, దానికి పరమాత్మ పర్మిషన్ ఇవ్వటమేంటి? మరి ఈ పరమాత్మ పర్మిషన్ ఇచ్చేసి పరమాత్మ పర్మిషన్ ప్రకారం ఈయన అడవులకు వెళ్ళిపోతే, సన్యాసం తీసేసుకుంటే దేవహూతి గారి గతి ఏంటి అని ఒక పెద్ద ఇష్యూ ఉంది. దాన్ని పరమాత్మే ఒకసారి రైస్ చేసేసి, ఇందులో పెద్ద ఆలోచించటానికి లేదు, ఈ రూల్ సామాన్యులకు వర్తించే రూలే, ఎవరైనా సరే ఇలాగే చెయ్యాలి. మా నాన్నగారు కర్దమ ప్రజాపతి గారు ఇలాగే చేశారు. ఎప్పుడు అడిగారు పర్మిషన్ అంటే పెళ్ళికి ముందే అడిగేశారు. పెళ్ళికి మామగారు పిల్లనిస్తానని వచ్చినప్పుడే సంతానం కలిగేంత వరకే నేను గృహస్థాశ్రమంలో ఉంటాను, ఆ తర్వాత నేను సన్యాసం తీసుకుంటాను అని ముందే చెప్పేశారు. దానికి ఒప్పుకునే ఈ వివాహం అనేది జరిగింది. కాబట్టి పర్మిషన్ అనేది అప్పటికే అయిపోయింది, ప్రత్యేకించి ఇప్పుడు అడగనక్కర్లేదు. కాకపోతే ఆవిడ గతి ఏంటి అనేది ఒకే ఒక ప్రశ్న మిగులుతుంది. ఆ గతి ఏంటి అనే ప్రశ్న మా నాన్నగారికి చెందదు, కర్దమ ప్రజాపతి గారికి అది అక్కర్లేదు, నేనున్నాను, నేను చూసుకుంటాను అని పై శ్లోకంలో చెప్తున్నాడు. మాత్ర ఆధ్యాత్మికీం విద్యాం శమనీం సర్వకర్మణాం వితరిష్యే యయాచాసౌ భయం చాతి తరిష్యతి అని. దేవహూతి గారి గతి ఏంటి అని కదా ప్రశ్న. దేవహూతి గారికి ఈ లోకంలో గతి ఏంటి అనే ప్రశ్న వేయవలసిన అవసరం ఎవరికీ లేదు, ఎందుకంటే ఆవిడకే ఈ లోకం మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అలాంటప్పుడు ఆవిడ అడిగినటువంటి ప్రశ్న మాత్రమే నిలుస్తుంది. కశ్చిత్ స్యాన్మే విశోకాయ అని అడిగింది. నాకు కూడా ఈ సంసార శోకం పోవటం కోసం ఉపదేశం చేసేవాడు ఒకడు ఉండాలి కదా అని మాత్రమే అడిగింది. ఆ అడిగిన ఆవిడ కోరిన కోరికను నేను తీరుస్తాను. మాత్రే ఆధ్యాత్మికీం విద్యాం వితరిష్యే.
నా తల్లి అయినటువంటి దేవహూతికి నేను ఆధ్యాత్మికీం విద్యాం, ఆత్మతత్వజ్ఞానానికి కావలసినటువంటి ఉపదేశాన్ని అందిస్తాను. అందించడం కాదు, వితరిష్యే, విస్తృతంగా చాలా విశాలంగా ఉపదేశాన్ని నేను చేస్తాను. మాత్రే ఆధ్యాత్మికీం విద్యాం, నేను చేసే ఉపదేశంతో ఆవిడికి శమనీం సర్వకర్మణం, ఆవిడకుండేటువంటి కర్మల తాలూకు వాసనలు, వాటి ఫలితాలు ఇవన్నీ కూడా కూకటి వేళ్లతో సహా పెకిలించినట్టు బయటకు వచ్చేస్తాయి. ఏ కర్మ ఫలితము ఆవిడ మీద ఇక మీద పనిచేయదు అనే స్థాయిలో ఆవిడికి జ్ఞానం కలిగేటట్లుగా నేను ఉపదేశం చేస్తాను. మాత్రే, నా తల్లిగా ఈ జన్మను ఇచ్చినటువంటి ఆ దేవహూతికి నేను ఈ పని చేసి పెడతాను. మాత్రే ఆధ్యాత్మికీం విద్యాం శమనీం సర్వకర్మణాం వితరిష్యే. సందేహం లేదు, నేనే గనక దిగి ఉపదేశం చేస్తే ఆవిడికి జ్ఞానం అనేది అబ్బి తీరుతుంది. యయాచ అసౌ భయం అతితరిష్యతి, ఆ జ్ఞానం కలిగి ఆవిడ కూడా నీలాగే భయాలను దాటి వెళుతుంది, అభయస్థితిని పొందుతుంది. భయంచ అతితరిష్యతి, కేవలం భయాలను పోగొట్టుకోవటం మాత్రమే కాదు, భయాన్ని పోగొట్టుకుని ఆనంద స్థితిని కూడా అందుకోగలుగుతుంది. నేను చేసే ఉపదేశం ఆ రేంజ్లో నేను చేస్తాను. కాబట్టి తల్లి గురించి నువ్వు ఆలోచించక్కర్లేదు, ఎవరు ఈ సందర్భంలో అడగక్కర్లేదు, నేను ఉన్నాను అని కపిలుడు మాత్ర ఆధ్యాత్మికీం విద్యాం శమనీం సర్వకర్మణాం వితరిష్యే యయాచాసౌ భయం చాతి తరిష్యతి అని స్పష్టంగా చెప్తున్నాడు. ఇందులో చాలా క్లియర్గా చెప్పాడు కపిలుడి ఈ మాటల్లో. ఎక్కడ చిన్న సందేహం కూడా లేదు. జ్ఞానం కోసం ఎవరు ఏం ప్రయత్నం చేసినా నేను దాన్ని ప్రోత్సహిస్తాను. ఆ ప్రయత్నం సన్యాస ప్రయత్నం అయితే గనక కర్దమ ప్రజాపతి గారు ఉన్న స్థితికి ఆయన్ని ప్రోత్సహించడంలో నాకేం అభ్యంతరం లేదు. కాబట్టి ఆ ప్రోత్సాహ విధానం ప్రకారం ఆయన సన్యాసాశ్రమం తీసుకోవటం మీద ఏ అభ్యంతరమూ లేదు, పర్మిటెడ్. అయితే దేవహూతి గారి పరిస్థితి ఏంటి అంటే, నేనున్నాను, నేను చూసుకుంటాను. కాబట్టి ఆవిడ యొక్క ఇబ్బంది అనే విషయం మీద ఎవరూ ఏమీ మాట్లాడనక్కర్లేదు, నేనుండి దాన్ని చూసుకుంటాను అని తెలియచెప్పాడు. కాబట్టి ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్, ఏ ప్రాబ్లము లేదు. కర్దమ ప్రజాపతి గారు హాయిగా తను అనుకున్నటువంటి దారిలో ప్రయాణం చేయవచ్చు అని చెప్పేశాడు. చెప్తే కర్దమ ప్రజాపతి గారు ఏం చేశారు అనే విషయాన్ని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. మైత్రేయ ఉవాచ ఏవం సముదితస్తేన కపిలేన ప్రజాపతి దక్షిణీకృత్య తం ప్రీతః వనమేవ జగామః అని. ఏవం సముదితస్తేన, ఈ రకంగా కపిలుడు కర్దమ ప్రజాపతి గారితో మాట్లాడేసరికి కర్దమ ప్రజాపతి గారికి ఇంకా ప్రోత్సాహం కలిగేటట్లుగా ఉపదేశం చేసేసరికి, జ్ఞాన మార్గం కోసం ప్రయత్నం చేయాలి, నీకున్న ఒకే ఒక బంధం దేవహూతి, ఆవిడ గురించి నేను చూసుకుంటాను అనేటువంటి ప్రోత్సాహం ఇచ్చేసరికి కపిలేన ప్రజాపతి, కపిలుడు ఈ రకమైనటువంటి ధైర్యం ఇచ్చేసరికి కర్దమ ప్రజాపతి గారు ఆహా నా అదృష్టం ఏం చెప్పుకోవాలి అని ఆనందించి ప్రదక్షిణీకృత్య తం ప్రీతః, ప్రీతః మనసులో సంతోషాన్ని నింపుకుని ప్రదక్షిణీకృత్య ఆ కపిలుడికి ఒకసారి ప్రదక్షిణం చేసేసుకుని అక్కడి నుంచి అటే వనమేవ జగామః, వనానికే వెళ్ళిపోయాడు. పరమాత్మ ఇక్కడే ఉన్నాడు, ఈయన్నే పట్టుకుని ఇక్కడే చూసుకోవచ్చు అని అనుకోలేదు. ముందు అనుకున్నట్లుగానే వనమేవ జగామః, వనానికే వెళ్ళిపోయాడు. ఏవం సముదితస్తేన కపిలేన ప్రజాపతి దక్షిణీకృత్య తం ప్రీతో వనమేవ జగామః అని ఆయన అడవులకు వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు. అడవికి వెళ్ళినవాడు ఏం చేశాడు అంటే, వ్రతం స ఆస్థితో మౌనం ఆత్మైక శరణో ముని నిస్సంగో వ్యచరత్ క్షోణీం అనగ్ని రనికేతన అనే తీరులో సాధన చేసుకున్నాడు. వ్రతం స ఆస్థితో మౌనం, మౌనం మునులకు చెప్పబడినటువంటి లేదా మునులు ఆచరించేటువంటి వ్రతాన్ని, నియమాన్ని ఆయన స్వీకరించాడు. మౌనంగా ఉండటం అనేటువంటి నియమాన్ని కూడా ఆయన స్వీకరించాడు.
ఆ మౌనం వట్టి నోటితో కాకుండా మనస్సుతోనూ ఇంద్రియాలతోనూ లేదా చేతులు కాళ్ళు అన్నిటితోనూ ఎలా స్వీకరించాలి అని చూశాడు. వ్రతం స ఆస్థితో మౌనం. దానికి తగ్గట్లుగా ఆత్మైక శరణ, కేవలం ఆత్మస్వరూపాన్ని మాత్రమే పట్టుకుని వెళ్ళాడటం ఎలా అని చూసుకున్నాడు. మామూలు మనుషులైతే ఆత్మస్వరూపాన్ని తప్ప అన్నిటినీ పట్టుకుని వెళ్ళాడతారు. పదవులుంటే పదవులను పట్టుకుని వెళ్ళాడతారు, సంసారం ఉంటే సంసారాన్ని పట్టుకుని వెళ్ళాడతారు, లేకపోతే ఇంకొకటి ఉంటే ఇంకోటి పట్టుకుని వెళ్ళాడతారు, ఆస్తులుంటే ఆస్తులు, ఏముంటే అవి, ఉన్నవి లేనివి అన్నిటినీ పట్టుకుని వెళ్ళాడతారు. అవేమీ కాదు అనుకుని వాటిని వేటిని పట్టుకోకుండా కేవలం ఆత్మైక శరణ, పరమాత్మను మాత్రమే పట్టుకుని వెళ్ళాడే పరిస్థితికి వచ్చాడు. ఆత్మైక శరణ ముని నిరంతర మననం అనేది అభ్యాసం చేసుకున్నాడు. నిస్సంగ, ఏ వస్తువుతోనూ సంబంధం పెట్టుకోలేదు. ఉపకారం చేయని అపకారం చేయని లేదా తటస్థంగా ఉండిపోని ఏ వస్తువుతోనూ మనకే సంబంధము లేదు అని నిర్ణయించుకున్నాడు. నిస్సంగ, అలా నిస్సంగంగా వ్యచరత్ క్షోణి. ఆ తర్వాత భూమి మీద తిరిగాడు. ఆ భూమి మీద తిరిగేటప్పుడు అనగ్ని, గృహస్థాశ్రమానికి చిహ్నంగా తాను ఉంచుకునేటువంటి అగ్నిని ఉంచుకోలేదు. అనికేతన, ఏ ఒక్క చోట స్థిరంగా ఉండిపోలేదు. ఏది నా నివాసం అని అనుకోలేదు. నివాసం లేకుండా ఓపెన్గా తిరుగుతూ ఉండిపోయాడు. వ్రతం స ఆస్థితో మౌనం ఆత్మైక శరణో ముని నిస్సంగో వ్యచరత్ క్షోణీం అనగ్ని రచికే అనికేతన అని మహర్షి గారు చెప్తున్నారు. తిరుగుతున్నాడు అనే మాటే కానీ మనస్సును మాత్రం తిరగకుండా అట్టిపెట్టాడు. మనోబ్రహ్మణి యుంజాన యత్తత్ సదసతః పరం గుణావభాసే విగుణే ఏకభక్త్యానుభావితే అని మనస్సును మాత్రం పరమాత్మ మీద నిలబెట్టేశాడు, కదలకుండా ఉంచేశాడు అని చెప్తున్నారు. మనోబ్రహ్మణి యుంజాన, మనస్సును ఆ పరబ్రహ్మ మీదకు నిలబెట్టాడు, దాంతోనే కలిపేశాడు. మనోబ్రహ్మణి యుంజాన, ఆ పరబ్రహ్మ అంటే పరబ్రహ్మ తాలూకు సగుణ రూపాన్ని పట్టుకోలేదు. యతత్ సదసతః పరం, కార్యకారణాలను దాటి ఉన్నటువంటి ఈ సంసారము, ఈ సంసారపు వ్యవహారాలు, ఈ ప్రపంచము, సృష్టి, వీటి వ్యవహారాలు, వీటిని దాటినటువంటి రూపాన్ని గట్టిగా పట్టుకున్నాడు. యతత్ సదసతః పరం. సత్ అంటే కార్యం, అసత్ అంటే కారణం. ఈ కార్యం కారణం అని తిరిగేటువంటి ఈ సంసార వ్యవహారాలు, వీటిని దాటినటువంటి పరం, వాటికంటే విభిన్నమైనటువంటి రూపాన్ని పట్టుకున్నాడు. ఏ గుణాలతోనూ సంబంధం ఉన్న రూపాన్ని పట్టుకోలేదు. విగుణే, ఏ గుణంతోనూ సంబంధం లేనటువంటి రూపాన్ని పట్టుకున్నాడు. ఆ పట్టుకున్నటువంటి రూపం మీదే మనస్సును నిలబెట్టుకున్నాడు. గుణావభాసే, గుణాలతో ఉన్నట్లుగా ఒకవేళ భాషిస్తున్నా సరే ఇది గుణంతో ఉన్నట్టుగా అనిపిస్తోంది, కానీ ఇది గుణంతో సంబంధించిన రూపం కాదు. దీనికి ఏ గుణము అంటదు. సత్వము కాదు, రజస్సు కాదు, తమస్సు కాదు, ఏ గుణము దీనికి అంటదు అని తేల్చేసుకున్నాడు. గుణావభాసే విగుణే. ఇలాంటి నిర్గుణ స్వరూపం మీద లేదా ప్రపంచాతిరిక్త రూపం మీద లేదా ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయ అని మాండూక్యోపనిషత్తులో చెప్పినటువంటి వాక్యం ప్రకారం ఉండేటువంటి రూపం మీద మనస్సు నిలబడాలి అంటే దానికి కావలసినటువంటి ఏకాగ్రతను సాధించుకోవాలి అని అనుకుని ఏకభక్త్యానుభావితే, ఏకభక్తితో ఏక ప్రీతితో ఆ రూపాన్ని నిరంతరం మనసులోకి అనుభవ రూపంలో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసుకుంటూనే వచ్చాడు. వచ్చి ఆ ఏకభక్త్యానుభావితే, ఏకభక్తితో ఆ రూపాన్ని మనసులో ఉంచేసుకోగలిగాడు. ఏకభక్తి అంటే ఆ పరమాత్మ మీద తప్ప మరొక వస్తువు మీద మనస్సు కనీసం వాలను కూడా వాలకూడదు అనే తీరులో ఏకభక్తితో ఆ పరమాత్మ మీదే ప్రేమను ఉంచుకుని ప్రేమ శక్తిని మొత్తాన్ని పరమాత్మ మీదకే పంపిణీ చేసేసి ఆ భక్తితో పరమాత్మను మనసులో నిలబెట్టేసేసుకున్నాడు. మనో బ్రహ్మణి యుంజాన యత్తత్ సదసతః పరం గుణావభాసే విగుణే ఏకభక్తి అనుభావితే అని మహర్షి గారు చెప్తున్నారు. దీనికి కనుక ఏదైనా కొంచెం విరుద్ధంగా ఉండే మాట అయితే
వాటన్నిటినీ పక్కకి తోసేశాడు. అందుకని నిరహంకృతి నిర్మమశ్చ నిర్ద్వంద్వ సమదృక్ స్వదృక్ ప్రత్యక్ ప్రశాంతధీ ధీర ప్రశాంతోర్మిరివోదధిగా ఆయన మారిపోయాడు అని చెప్తున్నారు. ఆత్మస్వరూపం మీద మనస్సు నిలబడాలి అంటే, మనస్సు దాని మీదే కుదురుకుని కదలకుండా ఉండాలి అంటే, దానికి నేను నాది అనేటువంటి రెండు భావాలు పరమ శత్రువులు, బద్ధ శత్రువులు. నేను ఈ దేహాన్ని, నేను ఫలానా వాణ్ణి అనే భావం కానీ, నాది ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఈ వస్తువు అని కానీ, లేదా అసలు మొత్తం ప్రపంచమే నాది అనేటువంటి భావన కానీ, ఈ రెండు కూడా చాలా బద్ధ శత్రువులుగా ఉంటాయి. అందువల్ల మొదలు ఈ రెండింటినీ వదిలేశాడు. నిరహంకృతి నిర్మమశ్చ, అహంకారం నేను అనే భావం దాన్ని వదిలేశాడు. నిర్మమశ్చ నాది అనే భావం దాన్ని వదిలేశాడు. సో బద్ధ శత్రువులు రెండూ లేకపోవటం వలన ఈ ఏకభక్తి అనేది నిలిచింది. ఒకవేళ నేను నాది అనేటువంటి భావన పోయినా సరే, ఈ ఏకభక్తిని చెడగొట్టడానికి, లేకపోతే పరమాత్మ మీద మనస్సు కుదురుకోకుండా ఉండటానికి ద్వంద్వాలు కొన్ని సంసిద్ధంగా ఉంటాయి. చల్లగా ఉండేవి, వేడిగా ఉండేవి, సుఖ దుఃఖాలు, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. ఆ ద్వంద్వాలన్నిటినీ కూడా దూరంగా తోసేశాడు. నిర్ద్వంద్వ, ఏ ద్వంద్వాన్ని, ఏ జంటను దగ్గరికి రానివ్వలేదు, ఏ జంటను లెక్క చేయలేదు. దానికోసం ఏం చేశాడు అంటే సమదృక్, అసలు జంట అనే భావననే ఎత్తేశాడు, దాన్నే తీసేశాడు. జంట అనేది లేదు, రెండూ సమమే. ఇది సమమే, అది సమమే. ఇది పరమాత్మ యొక్క ఒక కార్యమే, లేదా పరమాత్మ యొక్క సృష్టిలో భాగమే, అది పరమాత్మ యొక్క సృష్టిలో భాగమే. రెండూ సమానమే తప్ప రెండిటికీ భేదం అనేది లేనే లేదు. రెండు అనేది లేనే లేదు. ఇది అసలు భేదంతో కూడినదే కాదు. ఇందులో చూడవలసింది పరమాత్మే తప్ప మరొకటి లేదు అని తేల్చేశాడు. దాంతో ఈ ద్వంద్వాలన్నీ కూడా చేసేదేమీ లేక పక్కకి తప్పుకున్నట్లయింది. ఎప్పుడైతే ఈ సమదృష్టి ద్వారా నిర్ద్వంద్వ అనే స్థితిని సాధించాడో అప్పుడు స్వదృక్గా మారిపోయాడు. కేవలం స్వస్వరూపమైనటువంటి పరమాత్మను మాత్రమే చూసుకునే స్థాయికి వచ్చేశాడు. బద్ధశత్రువుల్ని తన్నేశాడు. శత్రువులుగా కాస్తంత అపకారం చేసేటువంటి ద్వంద్వాలన్నిటినీ కూడా వాటి శక్తులు ఉడిగిపోయేలా చేసేశాడు. అవి పనిచేయలేని పరిస్థితిని తెచ్చేశాడు. దాంతో స్వదృక్గా మిగిలిపోయాడు. ఆ స్వదృక్గా మిగిలిపోయిన తర్వాత ప్రత్యక్ ప్రశాంతధీహి, తన యొక్క ఆత్మస్వరూపం మీద, తన జీవుడి యొక్క స్వస్వరూపమైనటువంటి పరమాత్మ మీద ప్రశాంతమైనటువంటి, ఏ రకమైన అలజడి లేనటువంటి జ్ఞాన ప్రవాహాన్ని మనం ధ్యానం అని చెప్పుకుంటాము. దాన్ని జ్ఞాన ప్రవాహం అని ఇంకొక రకంగా చెప్పుకోవాలి. ఆ జ్ఞాన ప్రవాహం నిరంతరం పారేటట్లుగా చేశాడు. ప్రత్యక్ ప్రశాంత ధీహి. దాంట్లో ఏ రకమైనటువంటి తప్పు జరగకుండా ధైర్యంగా నిలబడిపోయాడు, ధీరగా ఉండిపోయాడు. ఈ పరిస్థితిని మనం జాగ్రత్తగా వర్ణించుకోవాలి అంటే, నిరంతరం అలలతో కల్లోలంగా ఉండేటువంటి సముద్రం అలలు లేకుండా ప్రశాంతంగా గనక ఒక చోట ఉన్నట్లయితే ఎలా ఉంటుందో అలా గంభీరంగా మారిపోయాడు. సముద్రం తీరం దగ్గర చాలా అలజడి చూపిస్తుంది, కానీ మధ్యకి వెళ్ళేసరికి లోతు ఎక్కువ ఉంటుంది, కానీ అలలు ఇలాంటివి ఏమీ ఉండవు. నీరు అలా నిశ్చలంగా ఉంటుంది. లోతును కనిపెట్టడం ఎవరి వల్ల కాదు. ఈ అలలు తిరిగేటువంటి, అలలు మళ్ళీ మళ్ళీ రేగుతున్నటువంటి తీరంలో మాత్రం అలల శబ్దం ఉంటుంది, కానీ లోతు ఏమీ ఉండదు, అందులో ఏమీ కంటెంట్ ఉండదు. ఒకటి మాత్రం ఉంటుంది, ఈ అలల్లో ఏదో ఒక అల లోపలికి లాక్కుపోతుంది అనేది ఒక్కటే ఉంటుంది, అంతే తప్ప లోతు అనేది ఉండదు. ఈయన అలా కాకుండా ఈ మనస్సు చేసేటువంటి ఈ అలజడిని, అలలాంటి మనస్సులో ఉండేటువంటి ఆలోచనలను వీటన్నిటినీ కట్టిపెట్టేశాడు. కట్టిపెట్టేసి ప్రశాంతంగా మనసులోని ఆలోచనలన్నీ కూడా ప్రవాహ రూపంలో ఆ పరమాత్మ మీదకే సాగేటట్లుగా ఏర్పాటు చేసేసుకున్నాడు. దాంతో సముద్రమే ప్రశాంతంగా ఉంటే ఎలా ఉంటుందో అలా తయారైపోయాడు. నిరహంకృతి నిర్మమశ్చ నిర్ద్వంద్వ
సమదృక్ స్వదృక్ ప్రత్యక్ ప్రశాంతధీ ధీర ప్రశాంతోర్మిరివోదధి అనే స్థాయికి ఈ కర్దమ ప్రజాపతి గారు వచ్చేశారు అని మహర్షి గారు చెప్తున్నారు. ఇంకా కూడా 3 శ్లోకాలలో కర్దమ ప్రజాపతి గారి యొక్క స్థితిని మహర్షి గారు వర్ణిస్తున్నారు. 3 శ్లోకాలు తొందరగా అయిపోవాలి అనుకుంటే దొర్లించేసినట్టు అవుతుంది కాబట్టి ఇక్కడికి ఆపేసుకుందాం మనం. కర్దమ ప్రజాపతి గారి యొక్క సాధన, ఆ సాధన జరుగుతున్నటువంటి తీరు అనే చోట ఆపేసుకుందాము. ఆపేసుకుని ఈరోజు మొత్తం మీద మనం ఏమి విన్నాము, ఏమి అర్థం చేసుకున్నాము అనే దాని మీద చిన్న ఆలోచన చేసుకుని పూర్తి చేసుకుందాం. ఏం విన్నాము అంటే కర్దమ ప్రజాపతి గారు చెప్పుకున్నటువంటి మాటను విన్నాం. కర్దమ ప్రజాపతి గారు ఏమని చెప్పుకున్నారు? నాకు పరమాత్మే కావాలి, పరమాత్మ తప్ప ఎవరూ అక్కర్లేదు, దాన్ని అందుకోవటం కోసం నేను నా బాధ్యతలను పూర్తి చేసుకున్నందువలన, చేసుకున్న తరువాత ఆ ప్రయత్నం చేసుకోవటం కోసం ప్రయత్నం ప్రారంభిస్తాను అని అన్నాడు. పరమాత్మ ఏమన్నాడు? ఈ ప్రయత్నం అందరూ చేయాలి అనే నేను సంకల్పిస్తున్నాను, ఈ ప్రయత్నంలో అందరూ సఫలం అవ్వాలి అనే నేను నిరంతరం ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ ఎవరికైనా ప్రయత్నం లేకపోయినా సరే వాళ్ళకు కూడా ప్రయత్నం అందాలి అనే మళ్ళీ మళ్ళీ దిగి వస్తూనే ఉన్నాను, మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉన్నాను. మూసుకుపోయిన దారులను తెరుస్తూనే ఉన్నాను, లేదా మూసేసిన దారులను కొత్త కొత్తగా తెరుస్తూనే ఉన్నాను. అందరినీ ఆ దారిలో వెళ్ళమనే నేను ప్రోత్సహిస్తున్నాను అని పరమాత్మ అన్నాడు. ఒకవేళ గనక ఆ దారిలో వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఉండే మాట అయితే వాళ్ళ తరపు బాధ్యతలను తీసుకోవటానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. వాళ్ళ తరపున బాధ్యత తీసుకోవటం ఏంటి అంటే వాళ్ళను కూడా అదే దారిలో పంపించడానికి కావలసిన బాధ్యతను కూడా నేనే తీసుకుంటాను, తీసుకోవటానికి నేనే దిగి వస్తున్నాను అని అన్నాడు. ఆ దారిలో ఎవరైనా వెళితే జాగ్రత్తలు చెప్తున్నాడు, లేదా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాడు, నీకు ఫలితం తప్పనిసరి అంటున్నాడు, నేనే గ్యారంటీ అంటున్నాడు, నేను చెప్పిన ఏ మాట అబద్ధం కాదు, నిజం కాకుండా పోదు అని చెప్తూనే ఉన్నాడు. ఇంత చెప్తున్నాడు అంటే, మళ్ళీ మళ్ళీ ఇవే మాటలను చెప్తూనే ఉన్నాడు అంటే ఎవరైనా సరే ఆ తత్వజ్ఞానాన్ని అందుకోవటం కోసం చిన్నపాటి ప్రయత్నమైనా సరే చేసి తీరాలి అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు అనేది స్పష్టమవుతోంది కదా. కాబట్టి ఈ విషయాన్ని కొంచెం సీరియస్గా ఆలోచించి, సీరియస్గా దీని మీద విచారణ చేసుకుని, ఏదో కథ విన్నాము అని కానీ, లేకపోతే ఒక దాని తర్వాత ఒకటి వచ్చినటువంటి సంఘటనలను వింటున్నాము అనే భావాన్ని కానీ విడిచిపెట్టేసి, పరమాత్మ ఆయన యొక్క అభిప్రాయం, ఆయన యొక్క సంకల్పం, ఆయన యొక్క అవతారాలు, వాటి యొక్క లక్ష్యాలు, వీటన్నిటినీ జాగ్రత్తగా చూసుకుని ఒక చిన్నపాటి, చాలా చిన్నపాటి ప్రయత్నాన్ని, ఆ తత్వజ్ఞానాన్ని లేదా పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకునేందుకు చేసే ప్రయత్నాన్ని అందుకోవటానికి మనం ప్రయత్నం చేసుకుందాం. ఆ దిశగా ఆలోచనలను చేసుకుందాం. ఆ ఆలోచనలన్నిటినీ సఫలం చేసి మనకు కూడా ఆయన సంకల్పం మేరకే తత్వజ్ఞానాన్ని అందించేలా అనుగ్రహించమని ఆ జగజ్జన్మ స్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుందాం. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. అనయము భవదీయాశ్రిత జన సంరక్షణము కొరకు సమ్మతితో దాల్చిన మానవ రూపంబులనను రూపములయ్యగాదే హరి నీకెబుడున్ అని కర్దమ కపిల సంవాద రూపమైనటువంటి అత్యద్భుత జ్ఞానామృతాన్ని అందించే భాగవతామృతాన్ని ఇంతవరకు మనం ఆచార్యముఖంగా ఆలకించాం. ఆచార్యులు చెప్పినటువంటి అర్థాన్ని, అంతరార్థాన్ని మనసులో నింపుకొని శ్రద్ధగా నేడు శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కంధంలో 24వ అధ్యాయంలో 31వ శ్లోకం దగ్గర నుంచి శ్రద్ధగా పారాయణ చేసుకుందాం.
అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే తృతీయస్కంధే చతుర్వింశాధ్యాయే చతుర్వింశాధ్యాయే శ్లోకాః శ్లోకాః తాన్యేవ తేభిరూపాణి తాన్యేవ తేభిరూపాణి రూపాణి భగవంస్తవ రూపాణి భగవంస్తవ యాని యాని చ రోచంతే యాని యాని చ రోచంతే స్వజనానామరూపిణః స్వజనానామరూపిణః త్వాం సూరిభిస్తత్వబుభుత్సయాద్ధా త్వాం సూరిభిస్తత్వబుభుత్సయాద్ధ సదాభివాదార్హణపాదపీఠం సదాభివాదార్హణపాదపీఠం ఐశ్వర్యవైరాగ్యయశోవబోధ ఐశ్వర్యవైరాగ్యయశోవబోధ వీర్యశ్రియా పూర్తమహం ప్రపద్యే వీర్యశ్రియా పూర్తమహం ప్రపద్యే ఐశ్వర్యవైరాగ్యయశోవబోధ వీర్యశ్రియా పూర్తమహం ప్రపద్యే ఐశ్వర్యవైరాగ్యయశోవబోధ వీర్యశ్రియా పూర్తమహం ప్రపద్యే పరం ప్రధానం పురుషం మహాంతం పరం ప్రధానం పురుషం మహాంతం కాలం కవిం త్రివృతం లోకపాలం కాలం కవిం త్రివృతం లోకపాలం ఆత్మానుభూత్యానుగత ప్రపంచం ఆత్మానుభూత్యానుగత ప్రపంచం స్వచ్ఛంద శక్తిం కపిలం ప్రపద్యే స్వచ్ఛంద శక్తిం కపిలం ప్రపద్యే ఆస్మాభిపృచ్ఛేద్యపతిం ప్రజానాం ఆస్మాభిపృచ్ఛేద్య పతిం ప్రజానాం త్వయావతీర్ణార్ణ ఉతాప్తకామః త్వయావతీర్ణార్ణ ఉతాప్తకామః పరివ్రజత్ పదవీమాస్థితోహం పరివ్రజత్పదవీమాస్థితోహం చరిష్యే త్వాం హృది యుంజన్ విశోకః చరిష్యే త్వాం హృది యుంజన్ విశోకః శ్రీభగవానువాచ శ్రీభగవానువాచ మయా ప్రోక్తం హి లోకస్య మయా ప్రోక్తం హి లోకస్య ప్రమాణం సత్యలౌకికే ప్రమాణం సత్యలౌకికే అథాజనిమయా తుభ్యం అథా జనిమయా తుభ్యం యదవోచమృతం మునే యదవోచమృతం మునే ఏతన్మే జన్మలోకేస్మిన్ ఏతన్మే జన్మలోకేస్మిన్ ముముక్షూణాం దురాశయాత్ ముముక్షూణాం దురాశయాత్ ప్రసంఖ్యానాయ తత్వానాం ప్రసంఖ్యానాయ సత్వానాం సమ్మతాయాత్మదర్శనే సమ్మతాయాత్మదర్శనే ఏష ఆత్మపథో వ్యక్తో ఏష ఆత్మపథో వ్యక్తో నష్టః కాలేన భూయసా నష్టః కాలేన భూయసా తం ప్రవర్తయితుం దేహం తం ప్రవర్తయితుం దేహం ఇమం విద్ధి మయా భృతం ఇమం విద్ధి మయా భృతం గచ్చ కామం మయా పృష్టో గచ్చ కామం మయా పృష్టో మయి సన్యస్త కర్మణ మయి సన్యస్త కర్మణ జిత్వా సుదుర్జయం మృత్యుం జిత్వా సుదుర్జయం మృత్యుం అమృతత్వాయ మాం భజ అమృతత్వాయ మాం భజ మామాత్మానం స్వయం జ్యోతిః మామాత్మానం స్వయం జ్యోతిః సర్వభూతగుహాశయం సర్వభూతగుహాశయం ఆత్మ
ఆత్మన్యేవాత్మనా వీక్ష్య ఆత్మన్యేవాత్మనా వీక్ష్య విశోకో భయమృచ్ఛసి విశోకో భయమృచ్ఛసి మాత్ర ఆధ్యాత్మికీం విద్యాం మాత్ర ఆధ్యాత్మికీం విద్యా శమనీం సర్వకర్మణాం శమనీం సర్వకర్మణా వితరిష్యే యయా చాసౌ వితరిష్యే యయా చాసౌ భయం చాతితరిష్యతి భయం చాతితరిష్యతి మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ ఏవం సముదితస్తేన ఏవం సముదితస్తేన కపిలేన ప్రజాపతిః కపిలేన ప్రజాపతిః దక్షిణీకృత్య తం ప్రీతో దక్షిణీకృత్య తం ప్రీతో వనమేవ జగామః వనమేవ జగామః వ్రతం స ఆస్థితో మౌనం వ్రతం స ఆస్థితో మౌనం ఆత్మైక శరణో మునిః ఆత్మైక శరణో మునిః నిస్సంగో వ్యచరత్ క్షోణీం నిస్సంగో వ్యచరతు క్షోణీం అనగ్నిరనికేతనః అనగ్నిరనికేతనః మనో బ్రహ్మణి యుంజానో మనో బ్రహ్మణి యుంజానో యత్తత్ సదసతః పరం యత్తత్ సదసతః పరం గుణావభాసే విగుణే గుణావభాసే విగుణే ఏకభక్త్యానుభావితే ఏకభక్త్యానుభావితే నిరహంకృతి నిర్మమశ్చ నిరహంకృతిర్నిర్మమశ్చ నిర్ద్వంద్వ సమదృక్ స్వదృక్ నిర్ద్వంద్వః సమదృక్ స్వదృక్ ప్రత్యక్ ప్రశాంత ధీర్ధీరః ప్రత్యక్ ప్రశాంత ధీర్ధీరః ప్రశాంతోర్మిరివోదధిః ప్రశాంతోర్మిరివో దధిః వాసుదేవే భగవతి వాసుదేవే భగవతి సర్వజ్ఞే ప్రత్యగాత్మని సర్వజ్ఞే ప్రత్యగాత్మని పరేణ భక్తి భావేన పరేణ భక్తి భావేన లబ్ధాత్మా ముక్తబంధనః లబ్ధాత్మా ముక్తబంధనః ఆత్మానం సర్వభూతేషు ఆత్మానం సర్వభూతేషు భగవంతమవస్థితం భగవంతమవస్థితం అపశ్యత్ సర్వభూతాని అపశ్యత్ సర్వభూతాని భగవత్యపి చాత్మని భగవత్యపి చాత్మని ఇచ్ఛాద్వేష విహీనేన ఇచ్ఛాద్వేష విహీనేన సర్వత్ర సమచేతస సర్వత్ర సమచేతసా భగవద్భక్తియుక్తేన భగవద్భక్తియుక్తేన ప్రాప్తా భాగవతీ గతిః ప్రాప్తా భాగవతీ గతిః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే చతుర్వింశోऽధ్యాయః చతుర్వింశోధ్యాయః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్
కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.